ఇది అది అని కాదండి. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక ఆకుకూరలకి మాత్రం తప్ప. ఈ ఫర్టిలైజర్‌ని ఈవినింగ్ టైంలోనే మీరివ్వండి. లేదా సూర్యోదయానికి ముందే ఎర్లీ మార్నింగ్ ఇవ్వండి. సో, ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్‌ని ఇవ్వడం ద్వారా మొక్కకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్ అన్నీ మొక్కలకి అందుతాయి. సో, మంచిగా మొక్కలైతే బాగా డెవలప్ అవుతాయండి. ఈ ఫర్టిలైజర్‌ని ఒకసారి తయారు చేసుకొని ఇవ్వండి. మీ మొక్కల్లో మ్యాజిక్ అనేది చూడవచ్చు. మళ్ళీ 15 రోజులకి ఒకసారి తయారు చేసుకొని ఇవ్వండి. చక్కగా పనిచేస్తుందండి. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్‌కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి, వెజిటబుల్స్‌కి అన్నిటికి చక్కగా ఇవ్వచ్చండి. ఈ ఫర్టిలైజర్స్ తయారు చేసినప్పుడు మనము తప్పకుండా ప్లాస్టిక్ కంటైనర్సే వాడాలి. అలాగే నీడలో పెట్టాలండి. ఎండలో మాత్రం పెట్టకూడదు. నీడలోనే పెట్టాలి. అలాగే మార్నింగు, ఈవినింగు 2 టైమ్స్ కర్ర సహాయంతో బాగా తిప్పుతూ ఉండాలండి. అలా కళ్ళబెట్టకపోయామనుకోండి ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది. సో, బాగా కళ్ళబెడుతూ ఉండాలన్నమాట. ఇది